అందరికీ జై శ్రీరామ్. ఈరోజు చోపాయి వచ్చి ప్రభు చరిత్ర సుని వేకోరసియ రామలఖన సీతామణ వసియ. అంటే ఒక్కో మనిషికి ఒక్కొక్క ఆనందం, ఒక పని చేస్తే ఒకరికి ఆనందం, ఇంకో పని చేస్తే ఇంకొకరికి ఆనందం. కానీ ఆంజనేయ స్వామి వారికి ఏం ఆనందం ఇస్తుంది అంటే ప్రభు చరిత్ర, రాముల వారి చరిత్ర వినడం ఆనందం అంట. ఎక్కడైతే రామకథ చెప్తారో, ఎక్కడ రామనామం చెప్తారో ఆయనకు సంతోషం అంట. ఆ చోటికి ఖచ్చితంగా వచ్చి ఉంటారంట ఆంజనేయ స్వామి వారు. అయోధ్యనగర వాసులందరికీ కూడా రాముల వారు ముక్తినిచ్చి సరయూ నదిలోకి వెళ్తూ ఉంటే అప్పుడు హనుమంతుడికి రాముల వారు చెప్పారంట, నువ్వు మాత్రం ఇక్కడనే ఉండు, నువ్వు చిరంజీవి కనుక అని చెప్పి. అంటే అప్పుడు హనుమంతుల వారు అంటున్నారంట, ఎక్కడైతే నీ నామం పలుకుతారో, ఎక్కడైతే నీ కథ చెప్తారో అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను అంటాడంట. అంత ఇష్టము ఆంజనేయ స్వామి వారికి రాముల వారి కథ చెప్పడం అంటే. రామలఖన సీతావన వసియ. అలానే రాముల వారికి ఒక్క ఉపకారం చేస్తేనే జీవితార్థం గుర్తుంచుకుంటాడంట. అంత కృతజ్ఞతాభావం ఉంటుంది. అలా అయితే హనుమంతుల వారికి లోపల సీతామ్మవారు, లక్ష్మణుడు, రాముల వారు ఉంటారు ఆయన హృదయంలో. అలానే లక్ష్మణుడు రాముల వారి హృదయంలో, అలానే సీతామ్మవారి హృదయంలో కూడా హనుమంతుల వారు ఉంటారంట. జై శ్రీరామ్.